తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరండి? కే సురేష్. ఏం చేస్తారండి? నేను మున్సిపల్ పనిచేస్తాను. ఓకే. ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు, అదేవిధంగా మీ చెవుల ప్రాంతానికి లోక్సభ ఎన్నిక వచ్చింది కాబట్టి ఎవరు గెలిచే అవకాశం ఉంది? బీజేపీ బీజేపీ. ఎందుకు బీజేపీ ఎందుకు గెలవాలి ఇక్కడ? అన్నా చిన్న ఉన్నప్పటి నుంచి మాకు ఎవరు సాయం చేయలేరు. దృష్టిలో ఉన్నప్పటికైతే ఓకే. ఎవరు సహాయం చేయలేదా? మొన్న కరోనా వచ్చినప్పుడు ఓదేశుడు కరోనా వచ్చినప్పుడు బియ్యం లేవు, ఏం లేవు, పిచ్చి అయిపోయినాం మేము డ్యూటీ పని చేసి కింద పడిపోయాను నేను డ్యూటీ మీదకి వచ్చి. ఓకే. ఇప్పుడు ఎవరు సహాయం చేశారు? మోదీ గారు మోడీయా? 10,000 ఇచ్చి గ్యాస్ ఇప్పించి బియ్యం రేషన్ అన్నీ ఏం కూరగాయలు ఏం కావాలి తీసుకొని ఓకే. మోడీ గారు మీకు కాపాడారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండ విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన గెలుస్తారా? కంపల్సరీ గెలకపోతే గుండు కొరుకుంటా నేను. అంటే కొట్టించుకుంటా అటేం లేదులే, కానీ ఎట్లా ఉంది, ఆయన గెలిచే అవకాశం ఉందని అనుకుంటున్నారా? పక్కా. ఓకే. ఇప్పుడు ఆయన ఎందుకు ఓటు వేయాలి, ఆయన ఎందుకు మళ్ళీ పార్లమెంట్కి పంపించాలి కొండ విశ్వేశ్వరరెడ్డిని? అన్న చిన్నగా నుంచి నా సరేగానే నాకన్నా పెద్దోడు ఆయన. నేను చిన్నగా నుంచి బీజేపీని తిరుగుతా. నెంబర్ బీజేపీ నెంబర్ తెలుసు, తెలుసు మన్నాడు. ఇప్పుడు ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిస్థితి? ఎట్లా ఉంది కాంగ్రెస్? 6 గ్యారంటీలు ఎట్లా ఉన్నాయి? పథకాలు మంచిగా ఉన్నాయా? ఇస్తాను. ఏం పథకాలు, ఈ పథకాలు ఇస్తా, ఈ పథకాలు ఇచ్చి అంటే ఫ్రీ బస్ అని చెప్తున్నారు, మహిళలకు 2,500 అని చెప్తున్నారు, గ్యాస్ సిలిండర్ అని చెప్తున్నారు. ఎవరికి ఇచ్చారు? ఎవరికి? మాకు మా ఇల్లు చూస్తే నువ్వు దా చూపిస్తే టీవీ ఒక్కొక్క 5 నిమిషాలు నడు అన్నతో మాట కావంటే. ఓకే. ఇప్పుడు ఎట్లా కాంగ్రెస్ గెలుస్తుందా ఇక్కడ చెవులలో? కాంగ్రెస్ రాదు, నా బీజేపీ రావాలా? ఓకే. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ ఎట్లా ఉంది? బీఆర్ఎస్ పరిస్థితి? బీఆర్ఎస్ 0. ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీకి దేశవ్యాప్తంగా మొత్తం? నాకు తెలిసిన మటుకైతే 40 దాకా రావచ్చు. నాకు 400 దాకానా? ఇప్పుడు కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి దేశవ్యాప్తంగా? ఐడియా ఉందా? రావచ్చు. బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తాయి తెలంగాణలో? బీఆర్ఎస్కి 8-9 రావచ్చు.